సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. ఆ ఆలయాల ఆదాయం చూస్తే దిమ్మ తిరుగుతుంది. విరాళాలు, కానుకల రూపంలో వచ్చిన సొమ్మును లెక్కలేసుకోవడానికి ఆ ఆలయ సిబ్బందికి రెండు చేతులా పనిచేయాల్సిన పరిస్థితి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం దేశంలోనే అధిక ఆదాయం పొందుతున్న 5 దేవాలయాల పేర్లు ఇలా ఉన్నాయి. అందులో పద్మనాభస్వామి దేవాలయం ఫస్ట్ ప్లేస్ లో ఉంది. దీని తర్వాత మన తిరుపతి 2వ స్థానంలో ఉంది. తర్వాత షిరిడి సాయిబాబా దేవాలయం, దాని తర్వాత వరుసగా వినాయక టెంపుల్, గోల్డెన్ టెంపుల్ ఉన్నాయి. పద్మనాభస్వామి దేవాలయం కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో కొలువై ఉన్న దేవాలయం పద్మనాభస్వామి దేవాలయం. అత్యధిక ఖర్చుతో నిర్మించబడిన దేవాలయాలలో ఈ ఆలయం ఒకటి. ఈ ఆలయం మొత్తం 6 చాంబర్ గదులుండగా అందులో 2 చాంబర్ గదులు కేవలం భక్తులిచ్చే కానుకలకు ఉపయోగిస్తున్నారట. బంగారం, డబ్బు రూపంలో వచ్చే కానుకలు అధికం. తిరుమల వెంకటేశ్వరుడు, ఏడుకొండలవాడ వెంకటేశ అంటూ భక్తులు స్మరిస్తూ ఆ ఏడుకొండల వెంకటేశ్వరుడిని దర్శించుకుంటారు. ఒక్క రోజులోనే తిరుమల శ్రీవారి ఆలయాన్ని దాదాపు 60,000 మందికి పైగా దర్శించుకుంటారని అంచనా. ఇందులో సామాన్యులతో పాటు వివిఐపీలు, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ కు చెందిన సినీ సెలబ్రిటీస్ విలువైన కానుకలు, డబ్బు కొన్ని కోట్లలో ఉంటుందని, అత్యంత ధనిక దేవాలయాల్లో 2వ స్థానంలో తిరుమల దేవాలయం ఉందని చెప్తున్నారు. షిరిడి సాయిబాబా దేవాలయం మతాలకు అతీతంగా భక్తులచే సేవలందుకుంటూ భక్తుల కోరికలు తీరుస్తూ గొప్ప ధనిక దేవాలయాలలో ఒకటిగా ఉన్న దేవాలయం షిరిడి సాయిబాబా దేవాలయం. ఈ దేవాలయానికి భక్తులు సమర్పించే బంగారు, సిల్వర్ ఆభరణాల ధర కొన్ని కోట్లలో ఉంటుందట. నిత్యం భక్తులతో కలకలలాడే షిరిడి సాయి టెంపుల్ 3వ స్థానంలో ఉంది. సిద్ధి వినాయక గుడి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కాపాడే దేవుడుగా భక్తులచే పూజింపబడుతున్నాడు. ముంబైలోని సిద్ధి వినాయక ఆలయంలో ఉన్న వినాయకుడు ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూ ఉండే ఈ ఆలయం గోపురం 3.7 కిలోల బంగారంతో నిర్మితమైంది. ఇది ఓ భక్తుడు విరాళమిచ్చినట్లు అక్కడి ఆలయ అధికారులు చెప్తున్నారు. కాగా ఈ ఆలయం అత్యధిక ధనిక ఆలయంలో 4వ దేవాలయంగా నిలిచింది. గోల్డెన్ టెంపుల్ పంజాబ్ లోని అమృత్సర్ లో సిక్కుల యాత్రిక స్థలంగా గుర్తింపు పొందిన దేవాలయం గోల్డెన్ టెంపుల్. ఈ ఆలయాన్ని బంగారు, సిల్వర్ కోటింగ్లతో నిర్మించారు. దేశంలోని భక్తుల నుండి విరాళాలు, కానుకల ద్వారా ఆ ఆలయం టాప్ 5 లో నిలిచింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.